చివరి రోజుల్లో ఉదయ్ కిరణ్ గారికి ఛాన్సులు రాకుండా చేసిందెవరు? అడ్వాన్సులిచ్చి మరీ షూటింగ్ను మొదలుపెట్టకుండా తాత్సారం చేసి చివరకు సినిమాల్నే రద్దు చేసిన నిర్మాతలు ఎవరు? చిరంజీవి గారి కూతురుతో జరగాల్సిన వివాహం రాత్రికి రాత్రే రద్దయిపోవడం వల్లే ఉదయ్ కిరణ్ సినీ కిరణ్కు బ్రేకులు పడ్డాయా? చివరకు నందమూరి బాలకృష్ణ గారు సైతం ఉదయ్ కిరణ్తో అనుకున్న ఓ ప్రాజెక్ట్ను ఎందుకు రద్దు చేసుకున్నారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. సరిగ్గా 2000 సంవత్సరంలో ఉదయ్ కిరణ్ గారు హీరోగా చిత్రం అనే సినిమా వచ్చింది. వస్తూనే సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించింది. చిత్రం సినిమా తర్వాత 2001వ సంవత్సరంలో నువ్వు నేను అనే సినిమా వచ్చింది. ఆ సినిమా తర్వాత అదే ఏడాది మనసంతా నువ్వే అనే సినిమా వచ్చింది. ఆ సినిమా తర్వాత 2002వ సంవత్సరంలో కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, నీ స్నేహం అనే సినిమాలు వరుసగా అభిమానుల ముందుకొచ్చాయి. ఒక్క ఏడాదిలోనే వరుసగా 4 సినిమాలను తెరమీదకు తెచ్చి ఫుల్ స్వింగ్లో ఉన్న హీరో అంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ గురించే తెగ డిస్కషన్లు నడిచాయి. ఆ చర్చలే ఉదయ్ కిరణ్ గారి గురించి చిరంజీవి గారికి తెలిసొచ్చేలా చేశాయి. ఉదయ్ కిరణ్ సినిమాలను వీక్షించడం, అతని గురించి మంచి చెడ్డలు ఆరాధిసి మరీ అతన్ని ఇంటికి అల్లుడిని చేసుకోవాలని డిసైడ్ అవ్వడం వెంటనే జరిగిపోయాయి. మొదటగా ఉదయ్ కిరణ్ గారిని ఇంటికి పిలిచి మరీ చిరంజీవి గారే సంబంధం మాట్లాడారు. మా అమ్మాయిని చేసుకోవడం నీకిష్టమేనా అని అడిగితే, మొదటగా మా అమ్మాయితో ఒకసారి మాట్లాడిన తర్వాతే ఈ పెళ్లి విషయంలో ముందుకు వెళ్లాలా లేదా అన్నది చెప్తానంటూ గొప్ప సంస్కారాన్ని ప్రదర్శించిన వ్యక్తి ఉదయ్ కిరణ్ గారు. ఆయన చెప్పాడు కదా అని ఎక్కడో విదేశాల్లో ఉన్న సుస్మితా గారిని ఇంటికి రప్పించి మరీ వాళ్ళిద్దరూ 1-2 సార్లు మాట్లాడుకునేందుకు ఏర్పాట్లు చేసి మరీ అంతా ఓకే అనుకున్న తర్వాతే ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఈ విషయం గురించి మీడియాకు చిరంజీవి గారు సమాచారం అందించారు అన్నది వాస్తవం. సరిగ్గా 2003వ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ పెళ్లి గురించి ఓ ప్రకటన చేశారు. మీడియాను పిలిచి మరీ వివరాలను వెల్లడించారు. ఆ మరుసటి రోజే అంగరంగ వైభవంగా ఏప్రిల్ 18వ తారీఖున సాయంత్రం 4 గంటలకు ఉదయ్ కిరణ్కు సుస్మితా గారితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అదేది డిసెంబర్ నెలలో పెళ్లి చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ కట్ చేస్తే 2.5 నెలల తర్వాత, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 2003వ సంవత్సరం జులై నెల 3వ తారీఖున సాయంత్రం సమయంలో చిరంజీవి గారు ఓ ప్రకటన చేశారు. ఉదయ్ కిరణ్ సుస్మితల లక్ష్యాలు వేరువేరుగా ఉన్నాయి. ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ లేదు. ఇద్దరి అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి. భవిష్యత్తు గురించిన ఆలోచనలు కూడా పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం కంటే జరిగిన ఎంగేజ్మెంట్ను రద్దు చేయడమే మంచిదని ఇరు కుటుంబాలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. ఇది వాళ్ళిద్దరి మేలుకోరి తీసుకున్న నిర్ణయం. భవిష్యత్తులో మా ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి అంటూ చిరంజీవి గారు మీడియాతో మాట్లాడారు. ఇరు కుటుంబాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయని చిరంజీవి గారు ఆనాడు చెప్పారులే కానీ అది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఆనాడు జరిగిన పరిణామాలు చెప్పకనే చెప్పాయి. చిరంజీవి గారు ఆ ప్రకటన చేసిన రోజున అసలు ఉదయ్ కిరణ్ గారు మీడియాకు అందుబాటులోకి రాలేదు. ఆయన మొబైల్కు ట్రై చేసినా, ల్యాండ్లైన్కు కాంటాక్ట్ అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎప్పుడూ చలాకీగా కనిపించే ఉదయ్ కిరణ్ ఆ రోజు మాత్రం చాలా మూడీగా కనిపించాడట. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగానే కూర్చుండిపోయాడట. చిరంజీవి గారు ఈ ప్రకటన చేయడానికి ఒక్కరోజు ముందు అంటే మంగళవారం నాడు ఉదయ్ కిరణ్ ఓ మీడియా మీట్ను నిర్వహించాడు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కు 1,16,000 రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చేందుకు ఓ స్టార్ హోటల్లో జర్నలిస్టులతో మీటింగ్ను నిర్వహించాడు. ఆ మీటింగ్లో ఉదయ్ కిరణ్ చలాకీగానే కనిపించాడు. అంటే అప్పటివరకు కూడా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందన్న విషయమే ఆయనకు తెలిసి ఉండదు అంటూ అప్పట్లోనే జర్నలిస్టులు వాస్టన్ను రాసుకొచ్చారు. ఒకవేళ ముందుగానే ఈ విషయంపై ఇరు కుటుంబాల్లో చర్చలు జరుపుకొని ఉంటే మంగళవారం జర్నలిస్టులతో జరిగిన మీటింగ్లో ఉదయ్ కిరణ్ గారు ఈ ఎంగేజ్మెంట్ రద్దు గురించి చిన్నపాటి హింట్ అయినా ఇచ్చేవారని కూడా వార్తలొచ్చాయి. ఏది ఏమైనా మెగాస్టార్ ఫ్యామిలీతో సంబంధం తెగిపోయిన తర్వాత ఉదయ్ కిరణ్ సినీ కెరియర్ కూడా ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ పెళ్లి రత్తి ప్రకటన వచ్చిన నెల రోజుల తర్వాత 2003వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖున నీకు నేను నాకు నువ్వు సినిమా రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్గా ఆడింది. ఈ సినిమా తర్వాత లవ్ టుడే, అవునన్నా కాదన్నా, పొయ్ అనే ఓ తమిళ సినిమా, వియ్యాలవారి కయ్యాలు, వంబుచంద అనే తమిళ సినిమా, గుండె జలం మంది, ఏకలవ్యుడు, పెన్సింగం అనే తమిళ సినిమాలు, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, జోడీ నంబర్ 1, జై శ్రీరామ్ అనే సినిమాలు వచ్చాయి. 2003వ సంవత్సరం నుంచి 2013 సంవత్సరం వరకు వచ్చిన సినిమాల లిస్ట్ ఇదే.
దాదాపుగా ఈ 10 ఏళ్ల కాలంలో 10కి పైగా సినిమాలు తీస్తే 1-2 మాత్రమే హిట్ అబోవ్ యావరేజ్గా నిలిచాయి. మిగిలిన అన్ని సినిమాలు ఫ్లాప్లు, డిజాస్టర్లే. అంటే దాదాపుగా 10 ఏళ్లపాటు ఒక్క సరైన హిట్ లేకపోయినా సక్సెస్ కోసం ఉదయ్ కిరణ్ గారు కష్టపడి పనిచేస్తున్నా సరే ఆయన జీవితంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల ఆయన మరింత మానసికంగా కుంగిపోయిన పరిస్థితి. 1 కాదు 2 కాదు, ఏకంగా 10 సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోతే ఏ హీరో అయినా తట్టుకోగలడా? 1-2 సినిమాలు జెన్యూన్ కారణాలతో ఆపేసినవి ఉన్నప్పటికీ మెజారిటీ సినిమాలు మాత్రం ఉదయ్ కిరణ్ గారిపై పగబట్టినట్టుగా ఆపేసిన పరిస్థితి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారి నిర్మాణంలో ఉదయ్ కిరణ్ గారు హీరోగా ఓ సినిమాను మొదలుపెట్టారు. ఆ సినిమా షూటింగ్ను దాదాపుగా 80% పూర్తి చేశారు. అయితే కారణాలు చెప్పకుండానే ఆ సినిమాను రద్దు చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే ఆయన ఈ సినిమాను రద్దు చేసుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయిలే కానీ అందులో వాస్తవం ఇంత అన్నది ఆ భగవంతుడికే తెలియాలి. ఇక ప్రత్యక్ష క్రియేషన్స్ బ్యానర్పై ఉదయ్ కిరణ్, అంకిత జంటగా ఓ సినిమాను అనుకున్నారు, అనౌన్స్మెంట్ కూడా చేశారు. కానీ ఆ సినిమా మాత్రం ఎంతకు పట్టాలెక్కలేదు. షూటింగ్ మొదలు కాకముందే ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై పూరీ జగన్నాథ్ గారి దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, ఆసిన్ కాంబినేషన్లో ఓ సినిమాను ప్లాన్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. కానీ కారణాలేంటో చెప్పకుండానే ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఆ తర్వాత బాలకృష్ణ గారి స్వీయ దర్శకత్వంలో ఆయన మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ నర్తనశాల అనే ప్రాజెక్టును చేపట్టారు. ఆ సినిమాలో కీలకమైన అభిమన్యుడి పాత్ర కోసం ఉదయ్ కిరణ్ను తీసుకున్నారు. కొంతమేరకు షూటింగ్ కూడా జరిగింది. కానీ సౌందర్య గారు మరణించడంతో సెంటిమెంట్లను బలంగా నమ్మే బాలయ్య గారు ఆ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారు. కొన్నాళ్ల క్రితం ఆ సినిమా షూటింగ్కు సంబంధించి కొంత నిడివి ఉన్న వీడియోను యూట్యూబ్లో కూడా బాలయ్య గారు రిలీజ్ చేయడం గమనార్హం. ఇక ఆ సినిమాతో పాటుగా 2007వ సంవత్సరంలో బాలీవుడ్లో వచ్చిన జవ్వీ మెట్ అనే సూపర్ హిట్ సినిమాను తెలుగులో ఉదయ్ కిరణ్తో రీమేక్ చేద్దామని ప్లాన్ చేశారు. ఉదయ్ కిరణ్, త్రిష కాంబినేషన్లో ఆ సినిమా వస్తే మంచి హిట్ అవుతుందని కూడా అనుకున్నారు. కానీ ఆ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. ఆ తర్వాత రోజుల్లో అదే సినిమా చేతులు మారి తమిళ్లో ప్రేమిస్తే భరత్, తమన్నాలతో కండేన్ కందరాయి అనే పేరుతో రీమేక్ చేస్తే దాన్ని తెలుగులో ప్రియా ప్రియతమ అనే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. అలా ఆ సినిమా కూడా ఉదయ్ కిరణ్ గారికి దక్కలేదు. ఇక ఆ సినిమాతో పాటుగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఉదయ్ కిరణ్, సదా కాంబినేషన్లో ఓ సినిమాను ప్లాన్ చేశారు. ఈ సినిమాకు లవర్స్ అనే పేరును కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ కారణాలేంటో ఏమో కానీ ఈ సినిమా కూడా పట్టాలెక్కలేదు. ఇక ఆ సినిమాతో పాటుగా ఆదిశంకరాచార్య అనే గొప్ప సినిమాను ఉదయ్ కిరణ్తో తీయాలని ప్లాన్ చేసుకున్నారు. మేకప్ టెస్టులు గట్రా చేశారు కూడా. కానీ ఆ సినిమా కూడా ఉదయ్ కిరణ్ చేజారిపోయింది. ఆ తర్వాత రోజుల్లో కౌశిక్ బాబు ప్రధాన పాత్రలో 2013లో జగద్గురు ఆదిశంకర అనే సినిమా వచ్చింది. బహుశా ఉదయ్ కిరణ్తో అనుకున్న ప్రాజెక్ట్నే కౌశిక్ బాబుతో తీసి ఉంటారని సినీ ఇండస్ట్రీలో చర్చ కూడా జరిగింది. ఇక ఈ సినిమాతో పాటుగా ఉదయ్ కిరణ్తో మనసంతా నువ్వే, నీ స్నేహం అనే హిట్ సినిమాలను తీసిన ఎంఎస్ రాజుగారు ఉదయ్ కిరణ్తో మరో సినిమాకు ప్లాన్ చేశారు. ఉదయ్ కిరణ్తో హ్యాట్రిక్ హిట్లను సాధించాలని ఆయన ఆశించారు. కానీ ఆయన కూడా తన ప్రయత్నాలను అర్ధాంతరంగా ఆపేసుకోవాల్సిన పరిస్థితి. ఇక ఆ సినిమాతో పాటుగా విభిన్న చిత్రాల దర్శకుడిగా పెరిగవచ్చిన చంద్రశేఖర్ ఏలటిగారు కూడా ఉదయ్ కిరణ్తో ఓ సినిమాను అనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇలా వరుసగా ఇన్ని సినిమాలు క్యాన్సిల్ అయిపోతుంటే ఆయన నన్ను సినీ తెర మీద ఒక హీరోగా పరిచయం చేసిన తేజాగారికి మనసు చివుక్కుమంది. వరుస ఫ్లాపుల్లా ఇబ్బంది పడుతున్న ఉదయ్ కిరణ్కు ఎలాగైనా సరే హిట్ను అందివ్వాలని తేజాగారు డిసైడ్ అయ్యారు. ఇద్దరూ కలిసి తాము తీయబోయే సినిమా గురించి డిస్కషన్లు కూడా చేసుకున్నారు. కానీ ఈలోపే ఉదయ్ కిరణ్ గారు తొందరపడ్డారు. ఈ లోకాన్ని విడికి వెళ్ళిపోయారు. వరుసగా ఇంతమంది నిర్మాతలు ఎందుకు ఉదయ్ కిరణ్తో తీయాల్సిన సినిమాలను రద్దు చేసుకున్నారు అని అడిగితే మాత్రం కారణం ఒక్కటే కనిపిస్తుంది. నిర్మాతల బిజినెస్ లెక్కల్లో అంతకుముందు ఫిట్ అయిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత రోజుల్లో ఫిట్ కాలేకపోయాడు. ఏ నిర్మాత అయినా సరే లాభాల లెక్కలను వేసుకునే హీరోలకు అడ్వాన్స్లిస్తూ ఉంటారు. ఉదయ్ కిరణ్ గారు చిరంజీవి గారికి అల్లుడయ్యాక ఆయన సినిమాలు రిలీజ్ అయి ఉంటే మార్కెట్ లెవెల్ వేరుగా ఉంటుందంటూ లెక్కలు వేసుకుని మరీ ఉదయ్ కిరణ్ గారికి అడ్వాన్స్లిచ్చారు. కానీ సీన్ రివర్స్ అయ్యేసరికి నిర్మాతల లెక్కల్లో ఉదయ్ కిరణ్ ఫిట్ కాలేకపోయాడు. అందుకే వాళ్లంతా పునరాలోచనలో పడ్డారు. అంతేకాదు లేనిపోని భ్రమలు పెట్టుకొని మరీ ఉదయ్ కిరణ్తో సినిమాను చెయ్యకపోవడమే బెటర్ అన్న పిచ్చి ఆలోచన చేశారు. ఉదయ్ కిరణ్తో రాసుకొని పూసుకొని తిరిగితే ఆయనతో సినిమాలను చేస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి మనం కానివాళ్లమైపోతామేమో అని వాళ్లంతట వాళ్లే భ్రమపడి ఉదయ్ కిరణ్ గారిని దూరం పెట్టిన వాళ్లు కూడా ఉన్నారు. దాని ఫలితమే వరుసగా సినిమాలు క్యాన్సిల్ అయిపోవడం, సినిమా ఛాన్సులు లేకపోవడం.
చిరంజీవి గారి కుమార్తెతో పెళ్లి రద్దు ఎఫెక్ట్ ఉదయ్ కిరణ్పై ఏమాత్రం లేదనేవాళ్లు కూడా ఉన్నారు. కానీ అది వాస్తవం కాదన్నది కూడా పచ్చి నిజం. శ్రీజా గారి మాజీ భర్త కళ్యాణ్ దేవ్ కూడా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కదా. విజేత అనే సినిమాకు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సపోర్ట్, శ్రీజా గారితో విభేదాలు, విడాకుల తర్వాత ఆయన నుంచి వచ్చిన మిగిలిన 2 సినిమాలకు లేదన్నది కూడా గుర్తించాల్సిన అవసరం. మొన్నటికి మొన్న కళ్యాణ్ దేవ్పై ఎలాంటి ఎఫెక్ట్ పడిందో ఆనాడు ఉదయ్ కిరణ్ గారిపై కూడా అలాంటి ఎఫెక్టే పడింది. ఇదేదో చిరంజీవి వారి కుటుంబం కావాలని చేసిందని నేననటం లేదు. వాళ్లు వద్దు అనుకున్నారు కాబట్టి మేము దగ్గరికి తీస్తే బాగోదని సినీ నిర్మాతలు, దర్శకులే వాళ్లంతట వాళ్లే ఫీల్ అయిపోయి ఉదయ్ కిరణ్ గారిని దూరం పెట్టి ఉండొచ్చు. ఇది జరిగిన వాస్తవం. ఇదండి ఉదయ్ కిరణ్ గారి కెరియర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.